అందరికీ నమస్కారం. వారధి వారాహి వార్తల విశ్లేషణ కార్యక్రమం ప్రతిరోజు మాదిరిగానే వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రభ దినపత్రిక ఉత్తరాంధ్రాల జిల్లాలకు సంబంధించి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల వార్తలు ఈ పేజీలో ఉంటాయి. సింహగిరిపై శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు, వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, ఏకాదశి పర్వదినాల సందర్భంగా స్వామివారి తిరువీధి. ఉక్కును ప్రైవేటీకరణ కానివ్వం, మా నిబద్ధత శంకిస్తున్న మీ చిత్తశుద్ధి ఏమిటి? వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంటా ఫైర్. ప్రయత్న భూములతో శాశ్వత పరిష్కారం, అప్పన్న పంచగ్రామాల భూ సమస్యపై గంటా. ఏజెన్సీలో వరద నష్టం అంచనా వేస్తున్నారు. కూలిన బ్రిడ్జిలు, నేల కొరిగిన వృక్షాలు, చెల్లా చెదురుగా రహదారులు, వరదలో కొట్టుకుపోయిన ఇల్లు, పంట పొలాలు, కొండలను కాలువలను మార్చేసిన వరద ఉద్రిక్తతే. కంటైనర్ యార్డ్ లో అగ్ని ప్రమాదం, నగరంలో రజనీకాంత్ షూటింగ్. లిథియం బ్యాటరీ కంటైనర్ లో షార్ట్ సర్క్యూట్, అప్రమత్తమైన సిబ్బంది, ఎవరికి ఎటువంటి ప్రమాదం కాకపోవడం ఊపిరి పీల్చుకున్న అధికారులు. తప్పిన ముప్పు, ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా, ఎస్ఐలకు స్థానచలనం, స్పందించిన విశాఖ పోలీసు శాఖ. అమ్మో సింహాచలమా, ఈవోగా రావడానికి పలువురు ససేమేర, గ్రూప్ రాజకీయాలతో సతమతం, ఆపై భూ సమస్య, మరింత ఒత్తిడి, మాతృ సంస్థకు అప్పన్న ఈవో. నేడో రేపో ఇన్ఛార్జ్ ఈవో నియామకం, త్వరలో శ్రీనివాసమూర్తికి కీలక పోస్టు. దేశంలోనే వరహ నరసింహ అవతారాలకు ప్రత్యేక సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయం. అయితే ఇంతటి ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో ఈవోగా విధులు నిర్వహించాలంటే సాహసం కలిగి ఉండాలి, అంతకు మించి రాజకీయ పలుకుబడి ఉండాలి. గతంలో ఇక్కడ ఈవో పోస్టింగ్ అంటే చాలా మంది అధికారులు అత్యుత్సాహం చూపించేవారు, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చే చాలా మంది అధికారులు అంత సుముఖంగా లేనట్టే తెలుస్తుంది. గతంలో చోటు చేసుకున్న పలు సంఘటనలే ఇందుకు కారణం అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఆ డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఇక్కడ శ్రీనివాసమూర్తి 1 year పూర్తి చేసుకున్నారు. 1 year పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆయన మాతృ సంస్థకు వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇక్కడ వచ్చినటువంటి ఈవోలు ఎవరు కూడా 1 year చేయలేదు, వీళ్ళు మాత్రం చేశారు. ఇది ఇక్కడ ఉద్యోగం చేయాలి అంటే సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా చేయాలంటే, ఆఫీసర్ గా చేయాలంటే కొంత కత్తి మీద సాము లాంటిది అన్నది ఈ వార్త సారాంశంగా ఉంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏ వార్తలు రాశారు, వాటిపైన విశ్లేషించుకుందాం. రుణం పేరుతో సైబర్ నేరగాళ్లు నయా మోసం, ఫేస్బుక్ లో లోన్ యాప్లు నోటిఫికేషన్లు, క్లిక్ చేస్తే మోసగాళ్ల వలకు చిక్కినట్లే. రిజిస్ట్రేషన్ పేరుతో మొదట కొద్ది మొత్తం వసూలు, ఆ తరువాత ఆశల్లో ముంచుతూ విడతల వారీగా అందినంత దోపిడీ. నగరంలో ఇటీవల పెరుగుతున్న కేసులు ఇతర దేశాల నుంచి నిర్వహిస్తున్నవే. మధురవాడ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు సెల్ ఫోన్ లో ఫేస్బుక్ చూడడం అలవాటు. ఈ నెల 10న ఫేస్బుక్ చూస్తుండగా ఇన్స్టెంట్ లోన్ అంటూ ఇండియా బుల్స్ పేరుతో ఒక నోటిఫికేషన్ వచ్చి కనిపించింది. దాన్ని క్లిక్ చేయగానే 3 లక్షల వరకు లోన్ ఇస్తామని ఉండడంతో వివరాలు ఎంటర్ చేశారు. అట్నుంచి బ్యాంకు ప్రతినిధులు ఒకరు ఫోన్ చేసి విడతల వారీగా 95,000 వరకు గుంజేశారు. రామ్నగర్ కు చెందిన 25 ఏళ్ల స్టాఫ్ నర్సు కొద్ది రోజుల కిందట షటిల్ లోన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని లోన్ కోసం అప్లై చేశారు. వెంటనే ఆమెకు ఒకరు కాల్ చేసి లోన్ ఇస్తామని నమ్మించి దశల వారీగా 20,000 వరకు లాగేశారు. ఇంకా కొన్ని ఫీజులు కట్టాలని కోరడంతో ఆమెకు మోసగాళ్ల పనేనని అర్థం కావడంతో అతని నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. లోన్ యాప్ల ద్వారా విపరీతమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అందులో విశాఖపట్నంకి మరికొంచెం ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ మధురవాడకు చెందిన ఒక ఆవిడ ఇండియన్ బుల్స్ అనేటువంటి ఒక యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే ఆవిడకి కొంత సొమ్ము కావాలని అడిగితే ఆవిడ చెల్లించింది. అలా ఆవిడ ఒక బాధితురాలుగా ఉన్నారు. అలాగే ఇంకొక స్టాఫ్ నర్సు ఆవిడ ఇంకో లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆవిడ ఒక మోసానికి గురయ్యారు. వెంటనే ఆవిడ చేరుకొని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది. ఇలా చాలా చక్కగా మనకి వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. రుణం పేరుతో వల వేస్తూ ఫేస్బుక్ లో లింకులు పంపిస్తారు. ఆ లింకులను మనం క్లిక్ చేసిన వెంటనే మొత్తం మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది, మన ఫోన్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది మనం వినాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో కొంత డబ్బులు వేసేయడం ఇలా జరుగుతూ ఉంది. మోసాలన్నీ ఇలాగే జరుగుతున్నాయి విశాఖ నగరంలో అన్నది చాలా ప్రమాదకరమైనది. సైబర్ రుణం ఇస్తామంటే మీరు తీసుకొని ఏ లోన్లు పడితే ఆ లోన్లు క్లిక్ చేస్తే మన పరిస్థితి ఇంతే. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. లోన్ యాప్లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు
ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ప్రతి ఒక్క సెల్ ఫోన్ వినియోగదారుడికి ఉంది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. కంటైనర్ టెర్మినల్ లో ప్రమాదం. ఒక కంటైనర్ లో ఒక ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం. వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి అక్కడ ఆ వాతావరణాన్ని అంతటిని క్లియర్ చేశారు. మొత్తం మీద అగ్ని ఎగసి పడకుండా వెంటనే ఆఫ్ చేయడంతో కొంత ప్రమాదం తప్పింది. అవసరమైన రైళ్లు ఇవ్వరా? ఎవరు అడగకుండానే దుబ్బుకు వందే భారత్ రైలు. బెంగళూరు నుంచి విశాఖ రైలు సంగతి ఏమైంది? గతంలో పూరికి వందే భారత్, బెంగళూరు, తిరుపతి, చెన్నైలకు విశాఖ నుంచి బయలుదేరే ఒరిజినేటింగ్ రైలు ఏవి? చాలా కాలం కేంద్ర మంత్రులు, అధికారులకు విజ్ఞప్తి అయినా పట్టించుకొని వైనం. ఉత్తరాంధ్ర ఎంపీలు నోరు మెదపరా? ఉత్తరాంధ్ర కేంద్రంగా విరాజిల్లుతున్న విశాఖపట్నం నుంచి ప్రధాన నగరాలకు రైలు సర్వీసులు చాలా తక్కువ. ఎన్నో ఏళ్ల నుంచి అధికారులు, మంత్రులు కొత్త రైళ్లు వేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. కానీ ఎవ్వరూ అడగకుండానే వందే భారత్ రైలు ఎడాపెడా ప్రారంభించేస్తున్నారు అన్నది ఇక్కడ ఒక వార్త సారాంశంగా రాశారు. అంటే అవసరమైన చోటకి వందే భారత్ రైలు లేకుండా, ఒకటి తిరుపతికి మొదటి నుంచి అడుగుతున్నాం, తిరుపతికి ఇవ్వట్లేదు. ఇంపార్టెంట్ బెంగళూరు అలాంటి ప్రాంతాలకు ఇవ్వకుండా కేవలం ఈ దుర్గు ఇలాంటి వాటికి అడగకుండా ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనం రాశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయం. విశాఖ ఎంపీ శ్రీభరత్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కార్మికుల పోరాటాలకు అండగా ఉంటాము, వాళ్ళకి మద్దతు తెలిపారు. దీంట్లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే కొంచెం తీవ్ర స్థాయిలోపే ప్రసంగం చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసే దిశగా ఆయన ప్రసంగం కొంతసేపు సాగింది. చివరగా ఆయన స్టీల్ ప్లాంట్ పరిరక్షణే నా బాధ్యత, ఒకవేళ అలాంటిది జరగకపోతే నేను తన పదవికి రాజీనామా చేస్తాను అన్నది ప్రధానంగా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కొంత కార్మికుల్లో ఒక ఆశాభావాన్ని వ్యక్తం పరిచేటట్టు చేయగలిగారు. బొర్రా గుహలకు మహర్దశ. మొత్తం మీద బొర్రా గుహలు చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో. బొర్రా గుహలను ఇలా అభివృద్ధి చేయాలని ప్రణాళిక. అంటే ఈ నమూనా ప్రకారం బొర్రా గుహలు అభివృద్ధి చెందాలి అన్నది ఇక్కడ ప్రధానంగా వీరు ఒక ఫోటో వేశారు. ఆ ఫోటోని హైలైట్ చేసి రాశారు. బొర్రా గుహలు ఎలా అయినా అభివృద్ధి చెందించాలి, వచ్చినటువంటి ఈ నిధుల్ని 1 year లోపు ఖర్చు పెట్టి అందంగా తయారు చేయాలి అన్నది ఇక్కడ రాసినటువంటి సారాంశం. ఇక ఒక్కరే ఎంఈఓ ప్రభుత్వ నిర్ణయం. జిల్లా విద్యాశాఖాధికారులకు సమాచారం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మండలానికి 2 ఎంఈఓలు విధానానికి స్వస్తి. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంఓలకు కీలక బాధ్యతలు. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేవారు ఒక్కరే ఉంటారు, 2 ఉండరు. ఆ పాత విధానానికి స్వస్తి పలుకుతూ కొత్తగా ఒక ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి. దానికి సంబంధించి ఈ వార్త రాసుకొచ్చారు. శ్రీమతికి ఓ ప్రశంస. భార్యను ప్రశంసించుకోవడమే ముఖ్యం. కుటుంబం సాఫీగా సాగడంతో కీలక భూమి ఆమెదే. ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్రంగా శ్రమించే వ్యక్తి. తగిన గుర్తింపు, గౌరవం దక్కపోవడంతో అనేక ఇబ్బందులు. నేడు భార్యను ప్రశంసించే రోజు. ఇంటికి దీపం ఇల్లాలంటారు. అటువంటి ఇల్లాలని కష్టాన్ని గుర్తించే పనిని అతి తక్కువ మంది మాత్రమే చేస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కుటుంబం కోసం అవిశ్రాంతంగా శ్రమించే భార్య చేసే పనిని గుర్తించకపోవడం వల్లే అనేక కుటుంబాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈరోజు శ్రీమతికి ఓ ప్రశంస అంటే నేడు భార్యను ప్రశంసించే రోజుగా ఒక రోజు ఉంది. ఆ రోజు ఈ రోజుకు సంబంధించి భార్య తలొక్క గొప్పతనాన్ని చక్కగా వీళ్ళు రాసుకొచ్చారు. సాక్షి దినపత్రిక ఈ రోజు వార్తలు విశ్లేషణ చూద్దాం. మత్స్యకారులకు మొండి చెయ్య. వేట విరామం ముగిసి 3 నెలలైనా మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు. యోగా పోటీలు ప్రారంభం. స్త్రీ నర్తన గణపతిగా సంపత్ వినాయక. రోజుకు అవతారంలో సంపద వినాయకిస్తారు. నిన్న మాత్రం శ్రీ నర్తన గణపతిగా వినాయకుడు దర్శనం ఇచ్చారు. ఇక నిన్న మెడికల్ కాలేజీల గురించి రాశారు. ఇవాళ కూడా సేమ్ మెడికల్ బాబు వైద్య విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుందని జ్ఞానేందర్ రెడ్డి అక్కయ్యపాలెంకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది, వాళ్ళు రాశారు. అలాగే ఆర్ చందు గాంధీనగర్ మధురవాడకు చెందినటువంటి ఆయన వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ సరికాదు అని చెప్పడంతో ఆయన చెప్పినటువంటి ఫోటో వేసి మాటలు రాస్తూ ఆయన ఫోటో ఒకటి వేశారు. 3 నెలల్లో పరిస్థితి తారుమారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే బాధ్యత నాది. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, సెంటిమెంట్, త్యాగాలను అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోం. చేత కాకపోతే తప్పుకోండి.
నేను ఎంతవరకైనా వెళ్లి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాను. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాటలు. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి రోజుకొక వార్త మనం చూస్తున్నాం. అంటే 3 బ్లాస్టర్స్ ఉంటే దాంట్లో 2 ఆఫ్ చేసేసారు. ఒకటి మాత్రమే నడవడంతో ఇటు కార్మికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ వార్త చాలా ప్రధానంగా రాశారు. నాడు అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ దివాళా పరిశ్రమగా చూపించే కుట్ర జరుగుతుందని 2021లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందని, వెంటనే అప్రమత్తమైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పుడు మేమింత శ్రమ పడితే ఇప్పుడు కనీసం ఏమీ చేయలేదు, కేవలం మాటలకే గాని చేతలకి లేదు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక ఉక్కు పిడికిలపై ఉక్కు పాదం. ఇక్కడ ఈ నెల 10న కోర్మానపాలెం జంక్షన్ లో కార్మికులు రాస్తారు ఇలా ఒక్కొక్కటి మొత్తం మీద ఈ పేజీ అంతా ఇలా రాశారు స్టీల్ ప్లాంట్ గురించి. విజయసాయిరెడ్డి ట్వీట్ తో ఉలిక్కిపాటు. అంటే విజయసాయిరెడ్డి నిన్న ఒక ట్వీట్ చేశారు. గతంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి అంత హంగామా చేశారు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే ఉన్నప్పుడు ఎందుకు చేయాల్సిన అవసరం లేదా అని ఒక ట్వీట్ చేయడంతో తెలుగుదేశం నాయకులందరూ నిన్న సాయంత్రం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని హుటాహుటిన వెళ్లారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. రాజీయ రాచమార్గం. జాతీయ లోక్ అదాలత్ లో 4477 కేసుల పరిష్కారం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోర్టులో కేసులు పెండింగ్ లో ఉంటే వారు వీరు రాజీ కూర్చుకుని లోక్ అదాలత్ వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు, కేసుల పరిష్కారం సత్వరంగా జరుగుతుంది. ఏ ఏ కేసులకు సంబంధించి ఉన్నాయో అన్నది ఆయన రాశారు. 2 పోస్టల్ ఉద్యోగులు సస్పెన్షన్. సీతందారుల సాంఘిక సంక్షేమ శాఖ బాయ్స్ హాస్టల్ చెందిన 2 ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఎం. హరేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. హాస్టల్ సంక్షేమ అధికారి ఆర్. ప్రసాదరావును సస్పెండ్ చేయడంతో పాటు కాంట్రాక్టర్ ఉద్యోగి ఎం. పాపారావును విడుదల నుంచి తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మేఘాద్రి రిజర్వాయర్ గేటు ఎత్తివేత. మరో గేటు నుంచి 150 క్యూసెక్ల నీరు విడుదల. ప్రస్తుతం రిజర్వాయర్ నీటి మట్టం 59.6 అడుగులు. పిహెచ్సి వైద్యుల సమ్మె నోటీసు. జీవో 85ను రద్దు చేయాలని డిమాండ్. డిఎంఎన్హెచ్ఓకు సమ్మె నోటీసు అందిస్తున్న వైద్యులు. 3684 మంది లైసెన్సులు రద్దు, తాత్కాలిక రద్దు. హెల్మెట్ లేకుండా తిరుగుతున్న 3634 మంది ద్విచక్ర వాహనదారులను డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలిక రద్దు చేసినట్లు ఉప కమిషనర్ రాజారత్నం తెలిపారు. ముగిసిన సింహాచలం ఈవో డెప్యుటేషన్. జనరల్ అడ్మినిస్ట్రేటర్ లో రిపోర్ట్ చేయాలని శ్రీనివాసమూర్తికి ఆదేశం. రెవెన్యూ శాఖ నుంచి డిప్యుటేషన్ పై వెళ్ళినటువంటి సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి శ్రీనివాసమూర్తి ఈవోగా వెళ్లారు. వెళ్ళిన ఈ 1 year కాలంలో ఆయన విధులు సక్రమంగా నిర్వహించారు, ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. కానీ ఒక డిప్యుటేషన్ మీద ఇప్పటి వరకు వెళ్ళినటువంటి రెవెన్యూ శాఖ నుంచి వెళ్ళినటువంటి డిప్యుటేషన్ మీద వెళ్ళినటువంటి అధికారులు ఎవరు 1 year పాటు అక్కడ ఉద్యోగం చేయలేదు, వెంటనే వచ్చేశారు. కానీ ఈయన మాత్రం సక్సెస్ఫుల్ గా చేశారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. విశాఖపట్నం ఈనాడు దినపత్రిక ఏం రాసిందో చూద్దాం. సౌకర్యం సదుపాయాల పరంగా ఎన్నో ప్రత్యేకతలు ఉండడంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఆదరణ పెరుగుతుంది. వాటితో విశాఖ రైల్వే స్టేషన్ కలకలలాడుతుంది. ప్రస్తుతం 3గా ఉన్న వీటి సంఖ్య 4 కానుంది. విశాఖ @ వందే భారత్. ఇప్పటి వరకు విశాఖపట్నం నుంచి 3 ఉండేవి, ఇప్పుడు 4వది రేపు ప్రారంభించనున్నారు. దుర్గు అంటే ఇటు ఒరిస్సా మీదుగా వెళుతుంది రాయగడ. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు విజయనగరంలో ఆగుతుంది, విజయనగరం తర్వాత రాయగడ ఆగుతుంది, అలా వెళుతుంది. అయితే రేపు వర్చువల్ గా ప్రారంభించే రైలు మాత్రం రాయగడ వరకే వెళుతుంది, అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తుంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. రోడ్డు ప్రమాదం కేసులో 90 లక్షల పరిహారం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రి సత్యదేవి చొరవతో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు 90 లక్షల నష్టపరిహారం చెల్లించారు. గాజువాక సమీపం వడ్లపూడికి చెందిన సాగి శివాజీ 35 వసుంధర ఫార్మా కంపెనీ సహాయ మేనేజర్ ఉద్యోగం చేసేవారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2017లో జూన్ 30న మురళీనగర్ నుంచి వడ్లపూడి ద్విచక్ర వాహనంపై వెళుతుంటే నాతయ్యపాలెం వద్ద వెనక నుంచి ఢీకొనడంతో తీవ్ర గాయాలు పడ్డారు. దానికి మృతి చెందారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 99.50 లక్షల పరిహారం కోరుతూ బాధితుల తరపున న్యాయవాది గీతా వాద్యల్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి సత్యదేవి బాధితులకు బీమా అధికారులకు ఒప్పించి 90 లక్షల పరిహారం ఇప్పించారు. శనివారం జరిగిన లోక్ అదాలత్ లో న్యాయమూర్తి సమక్షంలో బాధితులకు బీమా అధికారులు చెక్కు అందజేశారు. గతంలో వడ్లపూడిలో జరిగినటువంటి ప్రమాదంపై కేసు ఫైల్ చేసిన తర్వాత మొత్తం మీద అవన్నీ
వాదనలు అన్ని జరిగిన తర్వాత సత్వర న్యాయ పరిష్కారం చేసి మొత్తానికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 90 లక్షల పైన తోడికి ఇప్పించినట్టు ఒక ఫోటో రాశారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సన్నాహాలు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఉపాధ్యాయ ఎన్నికలు వస్తాయి. ఈ నెల 30 నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఇక మేఘాద్రి రిజర్వాయర్ గేటు ఎత్తివేత. విశాఖ కంటైనర్ టెర్మినల్ స్వల్ప అగ్ని ప్రమాదం. నిన్న జరిగినటువంటి దాంట్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. నిండితే జలసిరి, ఎండితే మైదానమే మరి. నగరంలోని గంభీరం జలాశయం ఇది. పూడిక ఎక్కువై ఎండాకాలం మొత్తం ఖాళీ అయిపోయింది. వర్షాకాలం మాత్రం ఇలా నిండిపోతుంది. కొండపై పరివాహక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు జలకళ సంతరించుకుంది. పర్యాటకంగా ఇక్కడ అభివృద్ధి చేసి సందర్శకులకు వసతి కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు. నాడు నేడు అప్పుడు ఎండిపోయిన ఫోటో, ఇప్పుడు నీరున్న ఫోటో వేసి మొత్తం మీద ఇక్కడ ఇది పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉన్నది. అక్కడ అందరూ చూడడానికి పడతారు. ఇది ఎలా అయినా చేయండి అన్నది ఈ వార్త సారాంశంగా అక్కడ నగర ప్రజలు కోరుకున్నట్టు ఈనాడు దినపత్రిక రాశారు. ఇది ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషణ కార్యక్రమం. తిరిగి రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.